హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. సార్ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ ఎస్ వేరియంట్ ఐబీటెక్ ఇంజన్, సింగిల్ ఓనర్, 93,000 కిలోమీటర్ తిరిగింది. వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది. జూన్ 2025 వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ ఉంది సార్. 2014 నవంబర్ 2014 డిసెంబర్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2029 వరకు వెహికల్ యొక్క వ్యాలిడ్ ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది సార్. బంపర్ టు బంపర్ మొత్తం చూస్తాను, ఒకసారి చూసుకోండి వీడియోలో. సార్ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ పేరు మీద ఉంది. ఎటువంటి ఫ్రంట్ గ్లాస్ అయితే ఎటువంటి రీప్లేస్మెంట్ కానీ బ్రోకెన్ లేదు సార్. షోరూమ్ నుంచి వచ్చిన 14లో వచ్చిన గ్లాసే ఉంది. బ్యానర్ కూడా ఒరిజినలే ఉంది. చెప్పినప్పుడు స్టార్ట్ అయ్యింది. ఒక్క నిమిషం సార్. రైట్ సైడ్ యాప్రాన్ చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ చేసి కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా చెక్ చేసుకోవచ్చు. బ్యానెట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెటే ఉంది సార్. 1298 క్యూబిక్ కెపాసిటీ, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ సార్. దాదాపు ఐవీటెక్ ఇంజన్లు అన్నీ ఇవే ఉంటాయి. హోండా అమేజ్, హోండా జాజ్, WRV ఇవన్నీ ఒకటే ఇంజన్లు సార్. చెక్ చేసుకోవచ్చు. బ్యాటరీ కూడా మంచి కండిషన్లో ఉంది. ఎటువంటి మేజర్ లీకేజ్ అయితే లేవు సార్. అని ఒకసారి ఇంజన్ ఆన్ చేయి. ఆయిల్ కూడా మంచి క్వాలిటీ ఆయిల్ ఉంది సార్. సార్ ఏసీ ఆన్ చేయండి. ఆఫ్ చేసాయి. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది సార్. ఈ పెద్ద ఇంజన్లు కాబట్టి లైట్గా స్మోక్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కంపల్సరీ సార్. ఫ్రంట్ టైర్ చూసినట్టయితే 100కు 90% అయితే ఉంది సార్. ఫ్రంట్ సస్పెన్సర్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే 60% ఉంది సార్. ఇది కూడా ఎటువంటి సస్పెన్సర్ వర్క్ అయితే ఏం లేదు వెహికల్లో. చాలా స్మూత్ ఉంది. వెహికల్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి. నాలుగు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సార్. చూసుకోవచ్చు సార్. వెహికల్ యొక్క గ్లాస్ చూసినట్టయితే రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోరు ఎటువంటి రీప్లేస్మెంట్ డోర్ కానీ గ్లాస్ కానీ రీప్లేస్మెంట్ లేదు సార్. పిల్లలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కంపెనీ పంచింగ్ పిల్లర్సే ఉన్నాయి. సీట్ కవర్లు 100కు 100% ఉన్నాయి సార్. ఓడోమీటర్ చెక్ చేసుకోవచ్చు. 93,483 కిలోమీటర్, 82 కిలోమీటర్ తిరిగింది. టైం టు టైం సర్వీసింగ్ ఉన్నాయి సార్. 20+ కాదు ఇది, 26, 27 కూడా హైవేలో మైలేజ్ అనేది వస్తుంది సార్. స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ లేదు సార్. స్టీరింగ్ మంచి స్మూత్ ఉంది. సస్పెన్సర్ వర్క్ లేదు. బ్రేక్లలో కూడా ఎటువంటి నాయిస్ లేదు. చూసుకోవచ్చు. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. రివర్స్ కెమెరా కూడా ఉంది, చెక్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ బ్రోకెన్ లేదు సార్. ఇంటీరియర్ పరంగా ఎక్సలెంట్ ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో అయితే వెహికల్ అనేది వస్తుంది సార్. వెహికల్ గేర్ బాక్స్లో కూడా ఎటువంటి నాయిస్ లేదండి. ఏసీ మంచి చిల్డ్ ఉంది సార్. వెహికల్ సంబంధించిన సెకండ్ కీ ఉంది మీకు. విత్ సెంట్రల్ లాక్ సిస్టమ్తో ప్రజెంట్ ఒక కీ అయితే మన దగ్గర ఉంది. చూసుకోవచ్చు. ఈ సైడ్ కూడా 2 గ్లాసులు చెక్ చేసుకోవచ్చు. పిల్లర్స్ ఆల్మోస్ట్ అన్ని పంచింగ్సే, కంపెనీ పంచింగ్సే ఉన్నాయి సార్.
రూఫ్ లైనింగ్ పైన కూడా ఎటువంటి రీపెయింట్ కానీ డెంట్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా 100% ఉన్నాయి సార్. ఆల్రెడీ టచ్ స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది. డిక్కీ డోర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. వెహికల్లో ఊఫర్ ఉంది సార్. వెహికల్ కస్టమర్ వచ్చేసి ఊఫర్ రిఫండ్ తీసుకుంటా అంటుండు. స్టెప్నీ టైర్ 50% ఉన్నాయి. టూల్ కిట్స్ కూడా ఓకే ఉన్నాయి సార్. డిక్కీలో ఎటువంటి రస్ట్ అనేది ఫామ్ కాలేదండి. హోండా అమేజ్ ఎస్ వేరియంట్ ఐవిటెక్ ఇంజన్, డీజిల్, మైలేజ్ వచ్చేసి 20+ ఉంటుంది. గ్లాస్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్. 2014లో వచ్చిన గ్లాసే ఉంది. లెఫ్ట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఇది 60 నుంచి 70% ఉంది సార్. డీజిల్ వెహికల్. చూసుకోవచ్చు. గ్లాసులు అన్నీ చూపిస్తున్నాను సార్, చూసుకోండి 1-2 సార్లు. వెహికల్లో ఇంటీరియర్ వర్క్ అయితే ఏం లేదు సార్, చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ పరంగా వాళ్ళు అంత మెయింటైన్ చేసారు నీట్గా. 2 టైర్లు 90% ఉన్నాయి. ఒక టైర్ 70% ఉంది. ఈ 2 టైర్లు 51 ఉంది, 61 ఉంది. సార్ హోండా అమేజ్ ఎస్ వేరియంట్ ఐవిటెక్ ఇంజను, సింగిల్ ఓనర్, 93,000 కిలోమీటర్ తిరిగింది. విత్ షోరూమ్ ట్రాక్ రికార్డ్ ఉంది. వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్. ఏ గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు. ఏ బంపర్ కానీ ఏ డోర్ కానీ రీప్లేస్మెంట్ లేదు. ఆల్ ఒరిజినల్ వెహికల్ సార్. వెహికల్ కూడా డ్రివెన్ చాలా తక్కువ తిరిగింది, కేవలం 93,000 మాత్రమే తిరిగింది. ఇంటీరియర్ పరంగా వస్తే సీట్ కవర్లు 100% ఉన్నాయి. ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది. ఊఫర్లు అనేది సార్ వచ్చేసి ఊఫర్లు ఇచ్చేస్తాడు, అట్లేం లేదు. కాకపోతే రేట్ వర్కౌట్ అయితే ఊఫర్లు కూడా ఇచ్చేస్తా అంటున్నారు. టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి సార్. ఏసీ పర్ఫెక్ట్ ఉంది. మ్యూజిక్ ప్లేయర్ ఉంది. 2014 నవంబర్ డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది. 2029 వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది జూన్ 2025 వరకు. వెహికల్లో సెకండ్ కీ కూడా అవైలబుల్లో ఉంది. తక్కువ డ్రైవెన్ తిరిగింది. డీజిల్ వెహికల్ కావాలనుకుంటే మంచి మైలేజ్ వెహికల్ సార్. వెహికల్ వచ్చేసి మైగ్రేటెడ్ ఫ్రమ్ ఢిల్లీ. ఎన్ఓసి ఇష్యూ అయింది కరీంనగర్కు. తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది. ఎన్ఓసి సార్ పేరు మీద వచ్చింది. లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. అయినా మీకు ఆర్టీ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్కి అయితే సహకరిస్తారు. మీరు వెహికల్ ఒక రేట్ మాట్లాడుకొని తీసుకుంటే ఆయన వచ్చి మీకు ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఎన్ఓసి వచ్చి 4 months అవుతుంది సార్. వితౌట్ రిజిస్ట్రేషన్ కాస్ట్ 3,25,000 చెప్తున్నారు. విత్ రిజిస్ట్రేషన్ కాస్ట్ అయితే 4,10,000 చెప్తున్నారు. రెండిట్లో కొద్దిగా బార్గెనింగ్ ఉంది, వచ్చి చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.